షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ద్వారా తండ్రి ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ యొక్క సందర్భంలో ఆమె కోరుకున్నట్టే ఆమెకు అవుతుంది. ఎందుకంటే కారణం అక్కడ ఆ ముందు మాట చూడండి, నీ విశ్వాసము గొప్పది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అయితే ఆమె యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకోవాలంటే అక్కడ కొన్ని వచనాలు మనం చదవవలసిందే. ఆ యొక్క 23వ వచనం చూస్తే కనుక, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొన్నారంట. అంటే ఆమె విసుగు చెందకుండా, పట్టు విడవకుండా ఆయన కూడా వెళ్తూ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కేకలు వేస్తూ ఆయన అడుగుతూ అనమాట. అంటే ఆమె విశ్వాసం ఏంటంటే ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే స్వస్థపరచగలడు. అంటే ఈ వచనాన్ని బట్టి ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మనకు రుజువు అవుతుంది. అంటే మౌనం కానీ లేకపోతే శిష్యుల నిరాకరణ కానీ ఆమెకు ఏ హక్కు లేదన్నట్టు ఆ చెప్తున్న సిద్ధాంతం ఆ 24వ వచనంలో కనిపిస్తుంది మనకి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అంటే నీకు అడిగే హక్కు నీకు లేదు, నన్ను అడిగే హక్కు నీకు లేదన్నట్టుగా ఈ యొక్క సిద్ధాంతపరంగా కనిపిస్తుంది. అంటే గర్వాన్ని రేకెత్తించగలిగే ఎలాంటి విశ్వ పరీక్ష కానీ ఆమెను ఆపలేకపోయి, అంటే యేసు తనకు సహాయం చేయగలని చేస్తాడనే ఆమె యొక్క నమ్మకము, విశ్వాసము అలా చేసేదాకా అడుగుతూనే ఉండాలని ఆమె నిశ్చయించింది. కాబట్టి మనం కూడా ఈ వచ్చిన ద్వారా ఒక గొప్ప మర్మాన్ని నేర్చుకోవచ్చు. ఆయన ఇచ్చే వరకు మనం అడగాలి, ఆయన ఇచ్చే వరకు మనం అడగాలి. ఏదైతే అడుగుతున్నామో పదే అడుగుతూ ఉండాలి. అలా అడిగితే గనక ఖచ్చితంగా ఆయన మన మీద దయ చూపి, అయ్యో నా కుమారుడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, ఏదో శోధన, భయంకరమైన ఇబ్బంది, ఏమైనా సరే వీడికి సాయం చేయాలని ఆ యొక్క జాలి హృదయమును మనం తట్టగలిగితే గనక ఖచ్చితంగా మనం దేవుని మేలును మనము పొందుకోగలుగుతాము. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేవాడిని నమ్మవలని కదా. అంటే ఇక్కడ అపనమ్మకము లేకపోతే అవిశ్వాసం అనేది దేవునికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క మంచి సంబంధాన్ని చెడగొడుతుందనే ఆ యొక్క ఉద్దేశాన్ని మనము గమనించాలి. అంటే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే వెలుగును గ్రహించగలుగుతావు, దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతావు. అంటే ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నావంటే, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు దేవుని మీద విశ్వాసం లేదు, అప్పుడు నీ స్నేహం అంతా కూడా ఈ లోకంతో ఉంటుంది. శరీరధారిగా నీవు జీవించడము, చీకటిలో నడవటము. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారి స్థితి వెలుగులో ఉంటే, దేవుడంటే భయం లేని వారి స్థితి చీకటిలో ఉంటుందని అనగా లోకానుసారముగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీ విశ్వాసమే నిన్ను రక్షించేది, ఈ విశ్వాసమే నిన్ను రక్షించేదని మర్మాన మనము గ్రహించాలి. అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనే 20వ వచనం చూస్తే మనకి ఇంకొక మాట కనిపిస్తుంది. మీకు ఆవగింజంత విశ్వాసముని నీడల ఈ కొండని చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అంటే నీలో ఉన్న ఆవగింజంత విశ్వాసం పెద్ద కొండని కదిలిస్తుంది. అంటే మనలో విశ్వాస పరిమాణము స్థాయిని దేవుడు గ్రహించగలిగాడు. వీళ్ళు బలహీనులు, విశ్వాసాన్ని ఒకవేళ గుమ్మడికాయంత పెడితే కనుక మనం అసలు ఏమి పొందుకోలేకపోదుమేమో. అందుకని మన గురించి తెలుసు కాబట్టి పరమ తండ్రికి ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, పెద్ద కొండను కూడా మీరు కదిలించగలరు. కాబట్టి విశ్వాసానికి ఉన్న గొప్పతనాన్ని తండ్రిని దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడు. ఈ యొక్క వాక్యంలోని స్త్రీ ఎలాగైతే పట్టు విడవకుండా కేకలు వేస్తూ ఆయన పిలుస్తూ ఆయన వెంబడించి ఆమె కుమార్తె కొరకు స్వస్థత పొందుకున్నదో, మనము కూడా మన జీవితంలో కొదువుగా ఉన్న వాటిని పొందుకోవాలంటే ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏంటో తెలుసా, ఆయన అడగాలి, ఇచ్చే వరకు అడగాలి, విసిగించాలి. ప్రభువా, నేను నాకు దయచేయండి తండ్రి, మీ మీదే ఆధారపడి ఉన్నాను నాయన, మీరే మాకు సహాయం చేయగల దేవుడు
దేవుడు తండ్రి అని అడిగితే గనక ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు మన యొక్క మొరను విని జాలిపడి ప్రేమ చూపి మనకు సమాధానం దయచేస్తాడు. మనం అడిగిన దానికి ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి అటు రీతిగా దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవిందాము. విశ్వాసం ద్వారా మన జీవితాలను బాగు చేసుకుందాం, దేవునితో అంటుకట్టబడదాం. ఈ మాటను బట్టి దేవాదేవుడు పరిశుద్ధాత్ముడు మన ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రభువా, ఆవగింజంత విశ్వాసమే పెద్ద కొండను కదులుచుతుందని నాయన, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అనగా మీకు ఇష్టడైనట అసాధ్యమని ఈరోజు మాకు వాక్యం నేర్పించారు ప్రభువా. నాయన విశ్వాసము కలిగి నాయన వెలుగు సంబంధంగా జీవించి కృపణ దయచేయమని, ఇంకా ఎవరు నాయన అనుమానంతో ఉన్నారో, నాయన విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఉన్నారో బిడ్డలందరికీ తండ్రి ప్రభువా నీ శక్తిని బలమును దయచేసి నీతో కలిసి నడిచే కృపణ దయచేయమని, విన్న మాట ద్వారా మాకు రక్షణ, ఆత్మలో బలము, స్వస్థత దయచేయమని, శాంతి, నెమ్మదిని దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.